హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జయ. ఈరోజు నా డైలీ రొటీన్ చూసేయండి. మార్నింగ్ అయితే 6 కల్లా లేచాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇక్కడ 1 వీక్ బట్టి వర్షం పడుతూనే ఉంటుంది మా ఏరియాలో కదా. వర్షాకాలం వస్తే ఇంకా మరి వర్షాలు ఆగవు, ఇంకా ఎనీ టైం పడుతూనే ఉంటుంది. అంటే కొంచెం కూడా తెరిపివ్వదు. మన ఆంధ్ర సైడ్ ఏంటంటే వర్షం పడినా మళ్ళీ వెంటనే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే అలా పడుతూ ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, అలా ఉంటుంది ఇక్కడ వర్షాకాలం. ఈ క్లైమేట్కి అస్సలు లెగాలనిపించలేదు, కానీ మళ్ళీ అటు టిఫిన్ బాక్స్ కోసం అయితే లేసాను. ముందైతే నిన్న నైట్ ఇది రుబ్బు ఉండేది ఇడ్లీది, ఆ ఇడ్లీ అయితే పెట్టేశాను. రోజులోనే కొంచెం హాట్ వాటర్ కూడా తాగాను. హాట్ వాటర్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా, ఈ మధ్యన నేను తెలుసుకున్నాను. అందుకోసం రోజు తాగుతున్నాను. వాడి టిఫిన్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తాను. వాడికి 2 ఇడ్లీ అయితే సరిపోతుంది, అది తినడమే ఎక్కువ. ఒక్కొక్కసారి అది కూడా తిండు. ఇంకొక 2 ఇడ్లీ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు కదా, ఇప్పుడైతే పెట్టేస్తాను. మార్నింగ్ ఎప్పుడు నేనే లేపాలి, అలాంటిది ఈ రోజు వాడు త్వరగా లేచి కూర్చున్నాడు. యాక్చువల్గా వాడికి కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది, స్కూల్కి వెళ్ళన్నాడు. నేనే కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నాన్న, త్వరగా వెళ్ళు, నేను తీసుకొచ్చేస్తానంటే సరే అన్నాడు. ఈ ఇడ్లీ చాలా కష్టమైన తిన్నాడు. ఒక ఇడ్లీ ఇంకా ఆఫ్ అంతే తిన్నాడు, ఇంకా అంతకు మించి తినలేదు. వాడికి ఒంట్లో బాగుంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు అల్లరి అస్సలు భరించలేము. అలాంటిది వాడికి ఒంట్లో బాగోపోతే అస్సలు చూడలేము. ఇప్పుడైతే వాడిని స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఈ మధ్యన అయితే చాలా వరకు నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు ఎందుకు అవుతుందో తెలియట్లేదు. చెప్తున్నారు హెయిర్ పెరిగింది బాగానే, కానీ సన్నంగా ఉందనేసి. అసలు ఊడిపోతుంది తల, అసలు ఏం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు తల అనేసి. నాలాగే చాలామంది తల పిచ్చోళ్ళు ఉంటారు, కానీ అసలు అది జరగని పని కదా. ఎన్నెన్నో ఆయిల్స్ యూస్ చేసి ఇంకా ఏది ఉపయోగం లేకైతే ఇంకా నార్మల్ కొబ్బరి నూనె యూస్ చేస్తున్నాను. ఎంత సన్నంగా ఉంటుంది నా హెయిర్. నా తల ఎదగపోయినా పర్లేదు, కానీ ఓడకుండా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాగే, కానీ అది జరగని పని. ముందు హెయిర్ కోసం కొంచెం కేర్ తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు మరి ఇంకా అసలు కేరింగ్ ఏం తీసుకోవట్లేదు. హెయిర్ కోసం పక్కన పెడితే నా ముగ్గు ఎలాగుందో చెప్పండి, చూసి నవ్వకండి. మా వాకిలి కదా కొంచెం అలానే ఉంటుంది, ఈ సందులో కదా ఇంకెక్కడ వాటర్ అలా వేస్తూనే ఉంటారు ఈ ఓడియా వాళ్ళు. పూజ కోసం అయితే మా ఇంట్లో నందివర్ధన పువ్వులు అయితే ఉన్నాయి కొంచెం, అవి ఇంకా గులాబీ పువ్వు కూడా ఇదే సరిగా వెళ్ళలేదు. ఇంకొక పువ్వు అయితే విడిచింది, అది కూడా తీసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. మా మామీ చేస్తారు రోజు మార్నింగ్ ఫస్ట్, దాని తర్వాత అయితే నేను చేస్తాను. మా మామీ పూజ అయితే ఒక 15 మినిట్స్ చేస్తారు, దాని తర్వాత అయితే నేను చేస్తాను. మా మామీ బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళైతే దండం పెట్టుకుంటాను. ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్ళాను. సాంబార్ చేద్దామనేసి అయితే పప్పు కొంచెం కడిగేసి ఇలా నానబెట్టాను. మీకు ఎవరికైనా దీని పేరు తెలుసా? ఎప్పుడైనా తిన్నారా? అసలు ఇది తింటారా అని అనుకుంటారేమో. ఇది కూర వండుకుంటారు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని పేరైతే కొరిడి. భలే ఉంటుంది, వర్షాకాలమే దొరుకుతుంది. నేను ఒకసారి వండి చూపిస్తాను కర్రీ అయితే, టేస్ట్ భలే ఉంటుంది. ఈరోజు మాత్రం వండట్లేదులేండి. ఇది కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ కొరిడి కట్ చేయాలంటే ఒక 1/2 అవర్ టైం పడుతుంది, అందుకోసం ఈరోజు కట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎదురు కర్ర ఉంటుంది కదా, ఆ ఎదురు కర్ర లోపల ఉంటుందట, ఇది లేతది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కూడా టిఫిన్ తినేసి ఇలా సాంబార్ కోసం అయితే ములంకాయలు, వంకాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇవన్నీ కట్ చేస్తాను. ఇప్పుడు రైస్ కూడా పెట్టేశాను. మా పాలతని పాలు కూడా తెచ్చారు, ఈ పాలు కూడా మరబెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది. బీరకాయలు అయితే కొంచెం ఉండేవి, అవి అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను. నాకు ఫ్రై అయితే చాలా ఇష్టం. ఆఫ్టర్ డెలివరీ ఈ బీరకాయ కూర పెడతారు కదా, అస్సలు నచ్చదు. అదే ఇప్పుడు కదా చేసి పెడితే తిందాం అనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇప్పుడు ఆ టైంలో అవే ఎక్కువ పెడతారు కదా, అందుకు నచ్చవు. ఇప్పుడు బెటర్ కదా, అందుకు మనకు నచ్చుతాయి. ఇవే కాదు ఏవైనా అంతే, ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికి నచ్చవు కదా. టైం అయితే 11 అయింది. వంట అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. మా విహాన్ బాబు వెళ్ళేసరికి అయితే 8 అవుతుంది కదా. మొత్తం క్లీనింగ్ ఇవన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అవ్వబోతుకి అయితే 9 అలా అయిపోయింది. పూజ కూడా చేసుకొని ఇంకా మొత్తం టిఫిన్ చేసి అన్నబోతికి 11 అయిపోయింది మొత్తం ఈరోజు. ఆ బీరకాయ కూర చూడండి ఎంత కొంచెం అయిందో, అసలు ఎవరికి పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. మన సబ్స్క్రైబర్ ఒకరు సాంబార్ రెసిపీ వీడియో అడిగారు, వాళ్ళ కోసం అయితే షూట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కింద అయితే లింక్ అయితే ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. షార్ట్స్లో అప్లోడ్ చేశాను నేను, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో షూట్ చేస్తూ వంట చేయడం అంటే ఇంకా చాలా కష్టం, కానీ తప్పదు కదా మన సబ్స్క్రైబర్స్ కోసం, అందుకోసం అయితే షూట్ చేస్తున్నాను. చాలా వరకు కదా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, మీరు వీడియో ఎలా షూట్ చేస్తారో ఒకసారి మాకు క్లియర్గా చూపించండి అనేసి. నేను కంప్లీట్గా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్తున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. ఈ వీడియో షూట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఆ వీడియో షూట్ చేయాలంటే ఒకరు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నార్మల్గా నేనే షూట్ చేసి నేనే చేయడం అంటే కొంచెం కష్టమే, కానీ
చేస్తానులేండి, ఎవరో షూట్ చేసిన వాళ్ళైతే ఉండరు నాకు. ఇప్పుడైతే మాత్రం సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. డైరీ మిల్క్ చాక్లెట్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కొంపతీసి సాంబార్లే వేస్తున్నాను ఏంటి అనుకుంటారేమో. అస్సలు కాదు, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ బిస్కెట్స్తో అయితే ఒక డిజర్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఒకసారి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. ప్రజెంట్ ఇన్స్టాల్లో ట్రెండ్ అవుతున్న మన చీజ్ కేక్ అయితే రెడీ చేశాను. చాలా బాగా వచ్చింది. మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చూడడానికి అసలు ఎంత బాగుంది కదా. అలానే నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంది, అంత టేస్టీగా. వీడియో షూట్ చేయడం అయింది. మా విహాన్ బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. వాడు టిఫిన్ కూడా వదిలేసాడు, అసలు తినలేదు. వాడికి కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం ఫీవర్ ఉండేది, అయితే వాడికి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, అందుకోసం అయితే పంపించాను. ఇప్పుడైతే వచ్చాడు. కొంచెం అన్నం పెట్టాను, అది కూడా తినలేదు, చాలా తక్కువ తిన్నాడు. నాన్న తిను అని బ్రతిమలాడితే తిన్నాడు. వాళ్ళ నాన్నేమో వాళ్ళ కోసం మెడిసిన్ తేడానికి అయితే వెళ్ళారు. వాడు 2 ముద్దలే తిన్నాడు, అంతకు మించి తినలేదు. ఆ అన్నం నేను తిన్నాను. ఇప్పుడైతే పడుకుంటాను అన్న, కొంచెం రెస్ట్ తీసుకో అంటే లేదు అని అంటున్నాడు. వాడికి అస్సలు కొంచెం బాగుంటాయి కదా, అసలు ఆపలేము, లేదంటే అంత డల్ అయిపోతాడు వాడు. మెడిసిన్ అయితే తెచ్చారు. నార్మల్గా ఒక 2 డేస్ పెట్టి నార్మల్ పారాసిటమాల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే యాంటీబయాటిక్ తెచ్చారు. యాంటీబయాటిక్ పడకపోతే ఇప్పుడు పిల్లలు ఎవ్వరికీ కూడా తగ్గట్లేదు కదా, చాలా కష్టమైపోయింది. మా బాబుకనే కాదు, పిల్లలందరికీ కూడా అలానే ఉంది. ఈ మెడిసిన్ తాగడానికి కదా చుక్కలు చూపించేస్తాడు. అసలు చిన్నప్పటి నుంచి ఈ మెడిసిన్ తాగడం కానీ చేయడం కానీ అస్సలు నచ్చదు వాడికి. ఏదో కష్టమైన పడతాను. ఇక్కడ ఏ ఫీవర్ వచ్చినా కూడా మెడిసిన్ ఇస్తారు. అసలు ఇంజెక్షన్ అనేది 1000 రేటు, అది ఎందుకు అర్థం కాదు. మాకు ఎంత బాగోపోయినా ఆ మెడిసిన్తోనే తగ్గించాలని చూస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందదులేండి, అస్సలు బాగోదు. మా విహాన్ బాబుని అయితే ఇప్పుడు బొజ్జో పెట్టాలి. వాడు బొజ్జు ఉంటే కదా కాసేపు రెస్ట్ ఉంటుంది వాడికి కూడా, లేదంటే అలా గెంతుకొని ఉంటాడు. ఇప్పుడైతే పడుకొని లేచాడు. రానన్న కొంచెం ట్యూషన్కి వెళ్తావు ఒక 1/2 అవర్ అంటే, లేదు మమ్మీ రాను అంటున్నాడు. జ్వరం వచ్చింది అంటున్నాడు. నేను ట్యూషన్కి వెళ్ళొద్దు అంటే ఆయన చక్కగా గెంతుతున్నాడు, ట్యూషన్కి వెళ్ళు అంటే పడుకుని పోతున్నాడు. ఒక 1/2 అవర్ చదువుకొని వచ్చింది, కానీ రేపు ఎగ్జామ్ ఉంది కదా, మిస్ చెప్తారు, ఏమైతే చదవాలో చెప్తారు అంటే లేదు అంటున్నాడు. సరే ముందైతే పాలు తాగు, దాని తర్వాత ఆలోచిద్దామంటే ఏం మాట్లాడలేదు, వచ్చి కూర్చున్నాడు. నేనైతే పాలు కూడా కొంచెం తెచ్చుకున్నాను, ఎందుకు నాకు ఈరోజు కాఫీ తాగాలనిపించింది. ఆ కాఫీలో వాడి బిస్కెట్ అయితే ఒకటి తీసుకొని అయితే నేను తిన్నాను. ట్యూషన్ అంటే కదా ఎక్కలేని భయం అయితే వచ్చేస్తుంది. అసలు ట్యూషన్కి వెళ్ళడానికి కదా అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు వాడు. మళ్ళీ పడుకుని పోతున్నాడు. మమ్మీ బాగాలేదు నేను వెళ్ళను అనేసి వాళ్ళ మిస్కి ఫోన్ చేశాను. ఈరోజు ఫీవర్ వచ్చింది కదండి ఉంచేస్తాను అంటే ఆవిడన్నారు ఒక 1/2 అవర్ పంపించండి, మళ్ళీ మీకు పంపించేస్తాను అని అన్నారు. వాడు కూడా విన్నాడు, అందుకోసం అయితే బయలుదేరుతున్నాడు. మేమైతే ట్యూషన్కి అయితే వెళ్తున్నాము. ఇలా మెయిన్ రోడ్కి అయితే రావాలి. ట్యూషన్కి వెళ్తే మెయిన్ రోడ్ నుంచి అయితే ఇలా కొంచెం సందులాగా ఉంటుంది, ఆ సందులోకి అయితే వెళ్ళిపోవాలి. బాగా చెప్పేస్తున్నాడు, త్వరగా వచ్చేయమని కూడా చెప్తాడు దారిలోనే. ఇప్పుడైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను. రోజు కూడా తీసుకువెళ్ళడం తీసుకురావడం ఇంక నాదే డ్యూటీ. ఇంకా ఇంటికి వచ్చేసరికి మేడమైన బట్టలు చూస్తున్నాను నా కోసం మడత పెట్టమని. ఇంక ఈ బట్టలు పడేసి, అసలు ఆ బట్టలు కదా చూస్తే నాకు ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది, అస్సలు మడత పెట్టాలనిపించదు. కానీ ఎవరు చేస్తారు చెప్పండి, నా పని నేనే కదా చేసుకోవాలి. ఇప్పుడు మడత పెట్టకపోయినా తర్వాత మడత పెట్టాలి. అవి అనుకొని మళ్ళీ నెమ్మదిగా అయితే మడత పెట్టి అయితే అన్ని కబోర్డ్లో అయితే పెట్టేశాను. మా అత్తయ్య ఉన్నప్పుడు మా అత్తయ్య మడత పెట్టేసేవారు, కుర్చీలో పెడితే అంజకు పెట్టేసి మడతలు పెట్టి నాకు ఇచ్చేవారు పెట్టేసుకోమని. ఇప్పుడైతే నేనే పెడుతున్నాను. స్నాక్ కోసం అయితే ఇలా చలక్కాయలు అయితే ఉండేవి, మావి తెచ్చారు. ఈ వీటిలోని కదా బాగున్నాయి కంటే బాగోలేనివి ఎక్కువ ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఆ చలక్కలు కూడా కొంచెం తినేసి ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టిన తర్వాత మా విహాన్ బాబు నైట్ జ్వరం వచ్చింది కదా, ఇంకా అందుకోసం వాడికి మార్నింగ్ రిబ్బు అయితే ఉండేది ఇడ్లీది, ఇడ్లీ అయితే పెట్టేశాను వాడికి. వాడి ట్యూషన్ టైం అయితే అయిపోయింది. 1/2 అవర్ అని చెప్పాను కదా, 1 అవర్ చేస్తాను నెమ్మదిగా. నేను అంటే కావాలని కాదు, ఈ పని ఆ పని చేసుకోబోదుకి ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా సింగ నిండా గిన్నెలు అయితే చూస్తున్నాయి, ఎప్పుడు దోమలో తెలియట్లేదు. ముందైతే అవన్నీ ట్యూషన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇందాక చేశాను కదా డిజర్ట్, అదైతే ఇచ్చాను, టేస్ట్ చేయను అన్న అనేసి. వాడికి కదా ఇలాంటివంటే చాలా ఇష్టం. ఈ సగం మొక్క ఏమైందని అడుగుతున్నాడు నాకు. నేను తిన్నాను నాన్న టేస్ట్ చేయడానికి అంటే సరే అనేసాడు. వాడికైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.